హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాక్లెట్ కేక్ ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విధానాన్ని షేర్ చేస్తున్నాను. ఇది బేసిక్ చాక్లెట్ కేక్ అండి. ఈ రెసిపీ కానీ నేర్చుకున్నట్లయితే ఏ రకమైన చాక్లెట్ కేక్ అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా స్పంజీగా, చాలా స్మూత్గా వస్తుందండి. ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 ఎగ్స్ని తీసుకోవాలి. 3 గుడ్లను పగలకొట్టేసుకొని దీంట్లోకి ఒక మెజరింగ్ కప్పుని తీసుకోవాలి. అన్ని మెజర్మెంట్స్ ఇదే కప్తో తీసుకోవాలండి. అరకప్పు చక్కెరని తీసుకొని దీంట్లోకి కొంచెం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. 3 గుడ్లకి మనము 100 గ్రాముల బటర్ అనేది వేసుకోవాలండి. బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వెన్న అనేది మనకు బాగా కరిగిపోయి ఈ గుడ్లు మొత్తం కరిగి ఒక క్రీమ్ లాగా రావాలన్నమాట. ఈ కోడిగుడ్డు వెన్న మిశ్రమాన్ని ఎంతసేపు కలిపితే మన కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుందండి. బీటర్ ఉంటే బీటర్ యూజ్ చేయండి, లేదంటే ఇలా విస్కర్తోనే కలుపుకోవాలి. ఇలా చక్కగా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు పిండిని యాడ్ చేసుకుందాం. ఒక జల్లెడ తీసుకొని దీంట్లోకి 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే షుగర్ కొలుచుకున్నామో అదే కప్పుతో తీసుకోవాలండి. 1 కప్పు మైదా పిండిలోకి అరకప్పు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. మనకు సూపర్ మార్కెట్లో బేకింగ్ పౌడర్ అనేది దొరుకుతుందండి. దాంతోపాటు ఇడ్లీ సోడా ఉంటుంది కదా, ఇంట్లో వాడుకునే ఇడ్లీ సోడాని 1/2 స్పూన్ వేసుకోవాలి. దీంట్లోకి చిటికెడు ఉప్పు అనేది వేసుకోవాలండి. ఆ తర్వాత కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కోకో పౌడర్ అంటే చాక్లెట్ పౌడర్ అండి. ఈ పౌడర్ వేస్తేనే మనకు చాక్లెట్ కేక్ అనేది రెడీ అవుతుంది. 2 స్పూన్లు ఈ పౌడర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. 2 స్పూన్స్ వేసుకొని ఈ పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి. ఇలా పిండిని జల్లించి కేక్ చేయడం వలన మన కేక్ అనేది పొరలు పొరలుగా చాలా స్పంజీగా వస్తుందండి. అలాగే పిండి ఉంటలు కట్టినట్లయితే దాన్ని కూడా మనం నీట్గా జల్లించుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ఒక విస్కర్ కానీ గరిటెను కానీ తీసుకొని ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. కోడిగుడ్డు మిశ్రమంలోకి ఈ పిండి మొత్తం బాగా కలిసిపోవాలండి. ఈ పిండిని కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లో ఒకే పక్కకి పిండిని అనేది కలుపుకోవాలి. ఇలా చాక్లెట్ పౌడర్ని ఈ గుడ్డులోకి బాగా కలిపేసుకున్న తర్వాత పిండి బ్యాటర్ అనేది ఒకసారి చూడండి. మనకు కొంచెం గట్టిగా అనిపిస్తుందండి. కాబట్టి దీంట్లోకి ఒక 2 స్పూన్ల పాలను వేసుకుందాం. మీకు బ్యాటర్ అనేది స్మూత్గా ఉంటే పాలు వేసుకోవాల్సిన అవసరం లేదండి. బ్యాటర్ కొంచెం గట్టిగా ఉందని ఒక 2 స్పూన్ల పాలను యాడ్ చేసుకుంటున్నాను. కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చండి, పచ్చి పాలైనా వేసుకోవచ్చు. కానీ పాలు అనేవి రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇలా పాలను వేసి మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, పిండి బ్యాటర్ అనేది మనకి ఇలా ఈ విధంగా ఉండాలి. కేక్ బ్యాటర్ రెడీ అయింది కదా. ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి ఒక ప్యాన్ని రెడీ చేసుకుందాం. కేక్ రెడీ చేసుకోవడానికి ఇలా అల్యూమినియం ప్యాన్ని తీసుకున్నానండి. దీంట్లోకి బటర్ పేపర్ని వేసుకోవాలి. బటర్ పేపర్ వేసుకోకుండా కూడా కేక్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని పిండితో డస్ట్ చేసుకుంటే సరిపోతుంది. బటర్ పేపర్ ఉన్నట్లయితే ఇలా బటర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసి తీసుకోండి. ఇలా కేక్ చేసుకునే పాత్ర లేనట్లయితే ఇంట్లో ఉండే అల్యూమినియం బౌల్లో కేక్ని చేసుకోవచ్చు. దీంట్లోకి పిండి మొత్తాన్ని వేసేసుకోవాలండి. ఆ తర్వాత దీంట్లో గాలి బుడగలు కానీ ఎయిర్ గ్యాప్స్ కానీ ఎక్కడైనా ఉన్నట్లయితే ఒక 2 సార్లు ఇలా కేక్ని ట్యాప్ చేసుకున్నట్లయితే అవి బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత కేక్ చేసుకోవడానికి ఇలా వెడల్పుగా మందంగా ఉండే ఒక అల్యూమినియం పెద్ద పాత్రను తీసుకోండి. దీంట్లోకి స్టాండ్ పెట్టి మూత పెట్టేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు బాగా వేడవనివ్వాలి. ఇలా 10 నిమిషాలు బాగా వేడైనట్లయితే లోపలి వేడికి మన కేక్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా బేక్ అవుతుందండి. ఇప్పుడు మూత తీసేసి దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ గిన్నె ఉంది కదా, దీన్ని ప్లేస్ చేసుకోవాలి. అంచులు బయట పక్క ఉండే గిన్నెకి తగలకుండా కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి. దీంట్లోకి నేను డెకరేషన్ కోసం కొంచెం చాకో చిప్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 30 నుంచి 35 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మన కేక్ అనేది బేక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఒక 30 మినిట్స్ తర్వాత కేక్ని చూపిస్తానండి. చూడండి, కేక్ బేక్ అయిందో లేదో చూద్దాము. లోపలికి ఇలా కత్తిని గుచ్చినట్లయితే తేమ అనేది రాకూడదు. మన కత్తికి తేమ అనేది వచ్చింది కాబట్టి ఇంకో 5 మినిట్స్ బేక్ చేసుకున్నాను. మొత్తం 40 నిమిషాల తర్వాత కేక్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కత్తిని తీసుకొని ఇలా లోపలికి గుచ్చినట్లయితే చూడండి, ఎక్కడా కత్తికి తేమ అనేది లేకుండా క్లియర్గా వచ్చింది. ఇలా కత్తికి తేమ లేకుండా వచ్చినట్లయితే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. కేక్ పైన సింపుల్ డెకరేషన్ కోసం ఇలా వైట్ కలర్ మిల్క్ చాక్లెట్ని తీసుకున్నానండి. ఈ బౌల్ని వేడి నీళ్ళలో పెట్టి ఈ చాక్లెట్ని కరిగించుకుంటే సింపుల్ డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. దానికోసమనే నేను వీటిని తీసుకున్నాను. ఇవి రెడీ చేసుకునే లోపు కేక్ అనేది చల్లారిపోయిందండి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత అంచుల వెంబడి కత్తితో ఇలా ఒకసారి చక్కగా తిప్పేసి వేరొక ప్లేట్లోకి ఈ కేక్ని షిఫ్ట్ చేసుకోవాలి. బటర్ పేపర్ వేసుకున్నాం కాబట్టి కేక్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. వేరే ప్లేట్లోకి తీసుకొని ఇలా బోర్లా వేసినట్లయితే కేక్ అనేది చక్కగా ఊడి వచ్చేస్తుంది.
చూడండి ఎంత నీట్గా కేక్ అనేది ఊడొచ్చేసిందో. ఇప్పుడు పై పక్కుండే బటర్ పేపర్ని చిన్నగా రిమూవ్ చేసేసుకోవాలి. మీరు బటర్ పేపర్ కాకుండా కొంచెం నూనెని అప్లై చేసుకొని పొడి పిండిని అప్లై చేసుకొని డస్ట్ చేసుకుంటే కూడా కేక్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. చూడండి చూస్తేనే అర్థమవుతుంది కదా, కేక్ అనేది చాలా మాయిస్ట్గా చాలా పర్ఫెక్ట్గా ఎంత స్పంజీగా వచ్చిందో. ఈ పర్ఫెక్ట్ స్పంజీ కేక్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను చెప్పే మెథడ్లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ కేక్ పైన సింపుల్ డెకరేషన్ కోసం వైట్ చాక్లెట్ని కరగబెట్టుకున్నాం కదా, దాన్ని లైట్గా అలా లైన్స్గా వేస్తున్నాను. చూడ్డానికి పిల్లలకు నచ్చేట్టుగా పైపక్క టాపింగ్స్ని రెయిన్బో బాల్స్ ఉంటాయి కదా, వాటిని కొన్ని యాడ్ చేస్తున్నానండి. ఈ కేక్ని ఇలా సింపుల్గా డెకరేషన్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. చూడండి చాలా సింపుల్గా కేక్ అనేది డెకరేట్ చేసుకున్నాను. దీంట్లో నుంచి ఇప్పుడు ఒక పీస్ అనేది కట్ చేసి చూపిస్తాను. లోపల పక్క ఎలా బేక్ అయింది అనేది మీకు అర్థమవుతుందన్నమాట. ఇలా బేసిక్ చాక్లెట్ కేక్ని నేర్చుకున్నట్లయితే మనం ఏ విధమైన చాక్లెట్ కేక్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బర్త్డే కేక్స్ అయినా, న్యూ ఇయర్ కేక్స్ అయినా, క్రిస్మస్ కేక్స్ అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ఈ చాక్లెట్ కేకే కాకుండా ఎగ్లెస్ స్పాంజ్ కేక్ని ఓవెన్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే రెసిపీ కూడా షేర్ చేశానండి. అలాగే రాగి పిండి బెల్లంతో హెల్దీ కప్ కేక్స్ రెసిపీని కూడా షేర్ చేశాను. నా రెసిపీస్ని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.